న్యూస్ కి స్వాగతం. చిత్రరంగములో అడుగుపెట్టి 30 సంవత్సరాలు అలుపెరుగని కృషితో ఎన్నో అవార్డులు అందుకున్న నాగబాలడి సురేషకుమార్ గారి సేవా ప్రస్తావన మన రోబో ఛానెల్స్ లో. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, ఇందిరా ప్రియదర్శిని జాతీయ పురస్కార గ్రహీత, 12 నంది అవార్డుల గ్రహీత, దర్శక నిర్మాత, యువసభా సమ్రాట్, భక్త నాగబాల సురేష్ కుమార్ దండనాయకుల ప్రస్తవం పుట్టింది ఆసిఫాబాద్. 30 ఆగస్టు 1959 జన్మించారు. విద్యాభ్యాసం ఎం.ఏ. పాలిటికల్ సైన్స్, ఎం.ఏ. హిస్టరీ. రచించిన నాటికలు, రచన, నటన, దర్శకత్వం, చిత్ర నిర్మాణం, ధార్మిక సేవ, లలిత కళల నిర్వహణ. నటించిన నాటికలు: క్విట్ ఇండియా, ఇతి ప్రచోదయాత్, మారో ఫాస్ట్, జన్మనా జాయతే శూద్రః రేబిస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఏ చరిత్ర చూసినా పులిరాజా, న్యాయం జయిస్తుంది. మొత్తం 12 నాటికలు. అసురగణం, పులి, మేకలొస్తున్నాయ్ జాగ్రత్త, రామరాజ్యం, మీరైతే ఏం చేస్తారు, సిరి ఎడ్రస్ లేని మనుషులు, యథాప్రజ, తథారాజా, మంచం మీద మనిషి, పెండింగ్ ఫైల్, నాతి చరామి, అతిథి దేవుళ్ళొస్తున్నారు, న్యాయం జయిస్తుంది మొదలైన 80 నాటక నాటికలు. అందుకున్న బహుమతులు: రచన, నటన, దర్శకత్వానికిగాను పలు పరిషత్తుల్లో ఉత్తమ రచయితగా, నటుడిగా, దర్శకుడిగా. రంగస్థల సేవ కార్యకలాపాలు: ఆదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ, ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్, ఓన్ సాయితేజ ఆర్ట్స్, భారత్ కల్చరల్ అకాడమీ స్థాపన, వందలాది కార్యక్రమాల నిర్వహణ. తెలుగు టెలివిజన్ ఫెడరేషన్, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం మరియు తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరంల స్థాపన. బుల్లితెర దర్శక నిర్మాతగా నాగబాల శ్రీ ఆదిపరాశక్తి, అపరాధి, విజయసామ్రాట్, వీరభీం, అభయ, సభాష్ బేబీ, సౌందర్యరేఖ, ఆత్మయాత్ర, సంగ్రామం, స్వాతి చినుకులు, నాకిష్టం ఎందుకంటే, శాస్త్రం శస్త్రం, మిస్టర్ బ్లాక్ మరియు మిస్టర్ వైట్, విశ్వసాయి, నిశ్శబ్దం, సంభవామి, యుగే యుగే, చాకలి బలమ్మ, తెలంగాణ త్యాగధనులు లాంటి 21 సీరియల్స్, 784 డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం మరియు పురాణగాథలు మరియు సృష్టి సీరియళ్ల రచన. చలన చిత్ర రచయితగా కె. రాఘవేందర్ రావు దర్శకత్వంలో యువసామ్రాట్ నాగార్జున నటించిన సిరిడి సాయి చిత్రానికి కథారచన. అవధూత, మహారథి, రణం చిత్రాల రచన. అందుకున్న అవార్డులు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కారం -2015 గత ప్రభుత్వాల ద్వారా 12 నంది అవార్డులు, ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ అవార్డు, పలు ప్రతిష్టాత్మక సంస్థలచే దర్శక నిర్మాతగా అవార్డులు, యువకళావాహిని ద్వారా డికేడ్స్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు, జి.వి.ఆర్. ఆరాధన వారి దశాబ్దపు ఉత్తమ నిర్మాత అవార్డు, 2 సార్లు బెస్ట్ డైరెక్టర్ అవార్డు, బొంబాయి ర్యాపర్ ద్వారా తెలుగు సినీ రచయితల సంఘం ద్వారా ఉగాది పురస్కారం, ప్రతిష్టాత్మక అక్కినేని, నటరత్న నందమూరి మరియు పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వర రావు స్మారక పురస్కారాలు. అలాగే పొందిన బిరుదులు: యువసభా సమ్రాట్, కళాశిరోమణి, భక్త, భక్తిరచనలకుగాను ఆధ్యాత్మిక కిరీటి, దర్శక ప్రవీణ, కళారత్న, సేవా శిరోమణి, విశిష్ట కళానిధి, కృషిరత్న. సాధించిన రికార్డులు: వందర బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్లో చోటు. అతి తక్కువ వ్యవధిలో వ్యక్తిగతంగా 686 డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం చేసినందుకుగాను 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి సిఎఫ్ఎస్ఐ ద్వారా జ్యూరీ మెంబర్గా ఉన్నారు. రోబో న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవడం. నా ప్రస్థానం గురించి తెలియజేయాలని మనాడు కోరుతున్నాను. తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీలో నేను ప్రవేశించి 2025 సంవత్సరానికి కంప్లీట్గా 30 ఏళ్ళు పూర్తయింది. 21 మే 1995 రోజు టీవీ ఇండస్ట్రీకి సంబంధించి నా మొదటి ప్రాజెక్ట్ శ్రీ ఆదిపరాశక్తి మొదటి షూటింగ్ జరిగింది. అంటే కంప్లీట్గా 30 years. ఈ 30 ఏళ్ల నా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ ప్రస్థానంలో నేను 27 మెగా సీరియల్స్ తీయడం జరిగింది. ఆదిపరాశక్తి, సుభాష్ బేబీ, స్వాతి చినుకులు, సంగ్రామం. దాని తర్వాత నా 5వ సీరియల్ నాగబాల, అది ఈటీవీలో ప్రసారమైంది. నా ఇంటి పేరే మారిపోయింది. ఆ సీరియల్ ఎంత పెద్ద విజయం సాధించిందో మీ అందరికీ తెలుసు. నాగబాల తర్వాత విజయ సామ్రాట్, అపరాధి, ఆత్మయాత్ర, సృష్టి, పురాణగాథలు, చాకలి ఐలమ్మ,
కొమరం భీం, శాస్త్రం శస్త్రం, నాకిష్టం ఎందుకంటే, సౌందర్య రేఖ ఇలాంటి చాలా సీరియల్స్ చేయడం జరిగింది. దాంతోపాటు నేను లఘు చిత్ర దర్శక నిర్మాతగా అంటే డాక్యుమెంటరీ ఫిలిమ్స్ తీయడంలో నాకు ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే 96లో నేను తీసిన నా మొదటి డాక్యుమెంటరీ ఫిలిం అది పుష్పగిరి సంస్థానం మీద చేశాను. పుష్పగిరి శంకరాచార్యుల వారి ఆశీస్సులతోటి పుష్పగిరి వైభవం పేరుతో తీశాను. దానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ నంది అంటే వెండి నంది అవార్డు కూడా దానికి వచ్చింది. ఆ కిక్ తోటి అంటే డాక్యుమెంటరీలో ఎంత బాగుందా అని నేను తర్వాత ఒక డాక్యుమెంటరీ సిరీస్లు తీయడం ఆరంభించాను. అందులో భారతదేశంలోనే అత్యధికంగా ఒక దర్శక నిర్మాతగా ఒక వ్యక్తిగతంగా 1000 డాక్యుమెంటరీలు ఈ మధ్యనే నేను పూర్తి చేశాను. ఇందులో తెలంగాణ త్యాగదినుల పేరుతో తెలంగాణలో అసామాన్యమైన త్యాగం చేసిన వాళ్ళ గురించి దాంట్లో కొమరం భీం ఉన్నారు, చాకలి ఐలమ్మ ఉన్నారు, పివి నరసింహారావు గారు, వానమామలయ్య వరదాచార్యులు గారు, కపిలవాయి లింగమూర్తి, తిరుమల శ్రీనివాసాచార్య ఇలాంటి అనేక రంగాల ప్రముఖులంతా ఉన్నారు. సినిమా వాళ్ళు కూడా కాంతారావు గారు, పైడి జయరాజ్ వీళ్ళందరూ కూడా. ఇదే విధంగా తెలుగు తేజాలు పేరుతోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్ప వాళ్ళ మీద కూడా డాక్యుమెంటరీ ఫిలిమ్స్. అదేవిధంగా 126 మంది చలనచిత్ర ప్రముఖులు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు, రాజనాల, కృష్ణ, సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ, సావిత్రి, ఘంటసాల గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, కమలాకర కామేశ్వరరావు గారు, కన్నడ రాజ్ కుమార్, శివాజీ గణేశన్, లతా మంగేష్కర్ ఇలాంటి వాళ్ళందరి మీద 126 లఘు చిత్రాలు నిర్మించాను. తెలంగాణలో ఉన్న అద్భుతమైన కోటల మీద నేను ఒక 3.5 సంవత్సరాలు రీసెర్చ్ వర్క్ చేసి ఫోర్ట్స్ ఆఫ్ తెలంగాణ అని ఇంగ్లీష్లో తెలంగాణ కోటల పేరుతోటి తెలుగులో ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అవి 2 యూనివర్సిటీలో పాఠ్యాంశాలు కూడా టేకప్ చేశారు. ఆ తెలంగాణ కోటల మీద కూడా నేను లఘు చిత్రాలు నిర్మించాను. కౌలాస్ ఫోర్ట్, రామగిరి కిల్లా అలాంటివన్నీ. అందులో మెదక్ ఫోర్ట్ ఉంది, మన గాంధారి కిల్లా ఉంది, గోల్కొండ ఫోర్ట్ ఉంది. తెలంగాణలో ఉన్న 39 కోటల మీద రీసెర్చ్ చేయడం జరిగింది. అందులో 13 నుంచి 18 కోటల మీద నేను షూటింగ్ చేసి డాక్యుమెంటరీ నిర్మించాను. ఇది కాకుండా ఎన్టీఆర్ పురస్కార గ్రహీతలు, జాతీయ పురస్కార గ్రహీతలు, రఘుపతి వెంకయ్య అవార్డు పురస్కార గ్రహీతలు, రాజీవ్ రత్న పురస్కార గ్రహీతలు ఇలాంటి అనేక మంది సాహిత్యవేత్తలు, రచయితలు, నటులు, దర్శకులు, చిత్రకారులు, మ్యాథమెటిషియన్స్ అనేకమైన గొప్ప వాళ్ళ మీద డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేయడం జరిగింది. ఇందులో షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి, కార్పొరేట్ ఫిలిమ్స్ ఉన్నాయి. అది ఎలా సాధ్యమైందో నాకే ఒక్కొక్కసారి అర్థం కాదు. నా 27 సీరియల్స్ ద్వారా 318 మంది కొత్త నటీనటులని ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాను. ఇందులో మధుమణి, సనా ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. రవికిరణ్, శ్రీనివాస్ రెడ్డి హీరోలుగా, హీరోయిన్లుగా ఉన్నారు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సుమారుగా ఒక 28 మంది దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళందరూ సినిమా రంగంలో, టీవీ రంగంలో మంచి ఫేమస్గా ఉన్నారు. వాళ్ళలో అనిల్ కానీ, రాంబాబు, కొండా రాంబాబు, అనిల్ రావు, శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళంతా. మ్యూజిక్ డైరెక్టర్స్ని ఒక 5 కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాను. కెమెరామెన్ అని 24 క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది. వ్యక్తిగతంగా నాకు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా 13 నంది అవార్డ్స్ వచ్చినాయి. నేను తీసిన ప్రాజెక్టులన్నిటికీ కలిపి సుమారుగా 45 పైన నంది అవార్డ్స్ వచ్చినాయి. నా సీరియల్కు పనిచేసిన టెక్నీషియన్స్కు మొదటిసారి నంది అవార్డు అందుకున్నారు వాళ్ళు. అందులో మేకప్ ఉమెన్, మొదటిసారి మేకప్ ఇండస్ట్రీలో ప్రవేశించినటువంటి శోభాలత గారికి మొదటి నంది అవార్డు మన సీరియల్ నాగబాలకు పనిచేసినందుకు వచ్చింది. ఆర్సీఎం రాజు గారికి పురాణ గాథలు అపరాధికి చేసినందుకు వచ్చింది. మన తిరుమల కాస్ట్యూమ్స్కి వచ్చింది. చిత్తూరు శ్రీనివాస్కి వచ్చింది. ఇలా చాలామంది మన ప్రాజెక్టులు చేసిన వాళ్ళు నందులు అందుకున్నారు. ఏదైనా కూడా ఇక్కడ శ్రమ పడితే, కష్టపడితే ఈ ఇండస్ట్రీ నాది అనుకొని పనిచేసే వాళ్లకు రెడ్ కార్పెట్ ఉంటుంది.
మనం రాగానే ఓవర్ నైట్లో ఏదో నేను పెద్ద హీరో కావాలి, పెద్ద డైరెక్టర్ కావాలంటే నడదు. సాధన సాధ్యతే సర్వం. సాధన అనేది నిత్య కృత్యంగా ఉండాలి. మనం ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి, ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. నేను ఆసిఫాబాద్ నుంచి వచ్చిన వాడిని. రంగస్థలంలో 55 ఏళ్ళు పూర్తయినాయి. మీరందరూ షిరిడి సాయిబాబా సినిమా చూసి ఉంటారు. నాగార్జున సాయిబాబాగా నటించాడు. కె రాఘవేంద్రరావు గారు డైరెక్టర్గా చేశారు. ఆ సినిమాకి కథ అందించడం నా పూర్వజన్మ సుకృతం. ఆ టీవీ రచయితల సంఘానికి స్థాపక అధ్యక్షుడిగా, టెలివిజన్ ఫెడరేషన్కి స్థాపక అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నాను. సినిమా రచయితల సంఘంలో 4 ఏళ్ల పాటు ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు ఆ కార్యవర్గంలో ఉన్నాను. డబ్బింగ్ సీరియల్ ఉద్యమానికి నాయకత్వం వహించాను. ఈరోజు కూడా కార్మికులకి, ఇక్కడ ఉన్న సాంకేతిక నిపుణులకి ఏదో చేయాలన్న తపనతో ఆర్నిషులు కృషి చేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఔత్సాహిక దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు మన వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఏరియాలో. ప్రతిభకి కుదవలేదు, కానీ మనం నిత్య కృషి చేయాలి. ఒక 4 సీరియల్స్లో యాక్ట్ చేసి, ఓటీటీ ప్లాట్ఫామ్లో యాక్ట్ చేసి, యూట్యూబ్ ఛానల్లో కొంత యాక్ట్ చేసి, నేను గొప్ప డైరెక్టర్ని, గొప్ప నటుడిని అనే అహంకారం దరిచేరకుండా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి. భవిష్యత్తు మనదే అవుతుంది. తప్పకుండా ఈ 30 ఏళ్ల ప్రస్థానాన్ని అందుకునే అవకాశం కల్పించిన ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సాధించింది కొంచెమే, సాధించాల్సింది చాలా ఉంది. పౌరాణిక సీరియల్స్ ఎవరైనా చేయాలంటే, సినిమాలు చేయాలంటే ఇవాళ నన్ను అడుగుతున్నాను. ఎందుకంటే 9 పౌరాణిక సీరియల్స్ చేశాను. ఆది పరాశక్తి, సంభవామి యుగే యుగే, సృష్టి, పురాణ గాథలు, ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ చేసే అవకాశం నాకు ఆ భగవంతుడు అందించాడు. ఇండియాలో మొదటిసారి స్నేక్స్ తోటి, 18 స్నేక్స్ తోటి నాగబాల చేశాను. మీరందరూ ఈ మధ్య చూసి ఉంటారు. ఎలాన్ మస్క్ 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక కొత్త ప్రాజెక్ట్ చేశాడు. అది సైంటిఫిక్ ప్రాజెక్ట్. నేను 96లో సీరియల్గా రాశాను ఆత్మయాత్ర. 2001-2002లో ఈటీవీలో ఆత్మయాత్ర పేరుతో సీరియల్ స్టార్ట్ అయింది. అందులో లోహిత్ని హీరోగా, మిమిక్రీ లోహిత్ని ప్రవేశపెట్టాను. అప్పుడు సైంటిఫికల్గా చేసిన మొదటి సీరియల్ ఇండియాలో ఆత్మయాత్ర. ఆ ప్రాజెక్ట్ 12 ఏళ్ల తర్వాత రోబోగా సినిమా వచ్చింది, రజనీకాంత్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వరండా. అందరికీ శుభాకాంక్షలు. శుభమస్తు, మంగళమస్తు.